ఇక్కడ చూస్తే రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ హావభావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి వీల్లేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పని చేయొద్దు, ఉండొద్దు, రాజీనామాలు చేయండి, లేకపోతే పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుంది, పార్టీ సస్పెండ్ చేసేస్తుంది అని చెప్పి మొన్న రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఓకే, రాహుల్ గాంధీ గారు ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న ఎవరు కూడా, ఆర్ఎస్ఎస్తో లింకులు ఉన్న వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ హావభావాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి వీలేదు. అటువంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో బహిష్కరించబోతుందట. సో మరి ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరు కాంగ్రెస్లా? తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు రెండవ ముఖ్యమంత్రి. ఈయన ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నాయి, మోడీతో లింకులు ఉన్నాయి, చంద్రబాబుతో లింకులు ఉన్నాయి, ప్లస్ ఈయన ఆర్ఎస్ఎస్ అన్నమాట. సో ఇట్లా ఆర్ఎస్ఎస్ అంటే ఎవరిని ఇండైరెక్ట్ గా పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. ఒకళ్ళిద్దరిని తీసేస్తే తలకాయ నొప్పి. అదే ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో పనికిరారు, కాంగ్రెస్ పార్టీ బహిష్కరించేస్తుంది అని ఒక తీర్పు ఇచ్చిండ్రు అనుకో, రేవంత్ పదవి కూడా ఉష్కాకే కదా, రేవంత్ను కూడా బహిష్కరించినట్టే కదా.